ఓకే, సో ఉప్పుడు పిండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను కదా. ఆల్రెడీ ఉప్పుడు పిండిలో ఉన్న వెరైటీస్ చూసినాము. మళ్ళీ ఉప్పుడు పిండి ఏంటి అంటే మనం రెగ్యులర్గా చేసుకుంటాం కదా సింపుల్గా, అదనమాట. సో దీనికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కొంచెం వాటర్ వేసి మనం బియ్యం నూకని ఉడికించుకోవాలి. రోజు చేస్తున్నాం కదా సేమ్ అలానే. సో కొద్దిగా వాటర్, అలాగే కొంచెం బియ్యం రవ్వ, ఇది వేసి మనం కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేసుకుందాం. కొంచెం సాల్ట్, ఓకే. మనం దీనిపైన మూత పెట్టుకుందాం, కొంచెం త్వరగా అయిపోతుంది. ఇటువైపు మనం రెగ్యులర్గా చేసుకున్నట్టే పోపులాగా పెట్టుకోవాలి. సో దీనికి స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్, ఓకే. సో ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కడానికి టైం పడుతుంది. ఇందాక చెప్పాను కదా మీకు, పొటాటో జ్యూస్ తీసుకుంటే హార్ట్కి చాలా మంచిది అని. అలాగే టొమాటో జ్యూస్ కూడా చాలా మంచిది. ఇంకా టొమాటో జ్యూస్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఫేస్ పైన ఉన్న రింకిల్స్ కూడా పోతాయంట. సో మీకు ఎంత ఎక్కువ ఏజ్ ఉన్నా తక్కువగానే కనిపిస్తారు. ఇంకా మనకి మ్యాంగో జ్యూస్ ఇప్పుడు సీజన్ అయిపోయింది కాబట్టి మ్యాంగో దొరకదు, కానీ సమ్మర్లో ఉన్నప్పుడు మ్యాంగో జ్యూస్ ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇవన్నీ ఏంటంటే చూడడానికి బాగా స్ట్రాంగ్గా కనిపించేవి, హార్ట్ని బాగా స్ట్రాంగ్గా ఉంచుతాయంట. సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే వాళ్ళకి ఏంటంటే వీటితో ఏవైనా వెరైటీస్ చేయడం కానీ, లేకపోతే ఫ్రూట్స్ ఇవ్వడం కానీ, ఈ ఫ్రూట్స్ ఇవన్నీ ఇవ్వడం అలవాటు చేస్తుంటే వాళ్ళకి వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ కొంతవరకు మనం రెడ్యూస్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర. జీలకర్ర వేసుకుంటే డైజెషన్ బాగా అవ్వడంతో పాటు హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తుందంట. కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు. ఇవి ఒకసారి బాగా వేయించుకుందాం. ఇవి వేగగానే మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకుందాం. అండ్ ఇందులో సాల్ట్ వేసేటప్పుడు ఏంటంటే మనం కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ అది ఉడికిస్తున్నప్పుడు అందులో సాల్ట్ వేసాం కదా, కాబట్టి ఇందులో సాల్ట్ కొద్దిగా తక్కువగా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, సాల్ట్ కొంచెం మాత్రమే వేసుకుందాం, ఆల్రెడీ అందులో వేసేసుకున్నాం కదా మనం. ఇవన్నీ బాగా వేయించుకుందాం. ఇటువైపు మనం బియ్యం రవ్వను కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఆల్మోస్ట్ ఇది ఉడకడానికి దగ్గరకు వచ్చింది. కొంచెమే వేసుకున్నాం కాబట్టి తొందరగా అయిపోతుంది మనకి. ఓకే, సో మరి ఇక్కడ ఇవన్నీ కూడా వేగడానికి కొద్దిగా టైం పడుతుంది. అలాగే ఇటువైపు మనం పెట్టుకున్నాం కదా వాటర్ వేసి బియ్యం రవ్వ, ఇది కూడా బాగా బాయిల్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కదా. ఓకే, సో ఇక్కడ మనం ఇందాక తాలింపు రెడీ చేసుకుంటున్నాం కదా, ఇది రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆన్ చేసి ఉంచుదాం. అండ్ ఇక్కడ ఇందాక మనం బియ్యం నూకని వాటర్ వేసి బాయిల్ చేసుకుంటాం కదా, ఇదంతా కూడా బాగా దగ్గర పడిపోయింది. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ బియ్యం నూకని తీసుకెళ్ళి అందులో మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు ఇది మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో మనం పసుపు అదేమీ యాడ్ చేయలేదు కాబట్టి మనకు కలర్ ఏం రాదు, జస్ట్ వైట్గానే ఉంటుంది.
బాగా మిక్స్ చేసుకుంటే ఈ రవ్వతోని ఆ పోపు మిక్చర్ అంతా కూడా కలిసిపోతుంది. అండ్ ఇది ఇప్పుడు స్టిక్కీగా ఉంది కదా, ఇక్కడ మనం ఒక 1 minute 2 minutes అలా కుక్ చేసుకుంటే ఇదంతా కూడా మనకు కావాల్సినట్టుగా డ్రైగా అయిపోతుంది అనమాట, పిండిలాగా. సో దానికి మనం ఒక 2 minutes వరకు కూడా ఇలా మిక్స్ చేస్తూ కుక్ చేసుకుందాం. సో ఈలోపు మీరు వెయిట్ చేయండి. ఓకే, సో మీరు వెయిట్ చేశారు కదా, ఈలోపు ఇక్కడ మన రెసిపీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి సర్వ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేసాను. ఓకే, సో మనం బౌల్లోకి తీసేసుకున్నాం కదా, ఇప్పుడు పైనుంచి కొద్దిగా నిమ్మరసం, జస్ట్ కొంచెమే. ఇప్పుడు మనకి లెమన్ ఫ్లేవర్ అంతా తెలియాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్గా. అండ్ కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో రెడీ అయిపోయింది మన రెసిపీ ఉప్పుడు పిండి. చాలా వేడిగా ఉంది, చాలా సింపుల్గా అయిపోయింది. సో నేను దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే ముందు ఉప్పుడు పిండికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి నోట్ చేసుకోండి. ఉప్పుడు పిండికి కావాల్సిన పదార్థాలు: బియ్యం నూక 1 కప్పు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. ఉప్పుడు పిండి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నీళ్లు పోసుకొని బియ్యం రవ్వ తగినంత ఉప్పు వేసి ఉడికించుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కాస్త వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా వేయించుకొని ఉడికించుకున్న బియ్యం నూకను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన ఉప్పుడు పిండి రెడీ.